జ్వాలాసేవ ఛానల్ కు స్వాగతం. ఓ రోజు ఉదయం లేచి మీరు ఒక న్యూస్ విన్నారనుకోండి, ఒక కంపెనీలో 15.5 lakh crores 15.5 లక్షల కోట్ల ఏదైతే రెవెన్యూ ఉందో, అకౌంట్ ఉందో, అది ఫేక్, బోగస్ అని తెలిస్తే ఎంత షాకింగ్ అండి. అది జరిగింది 3 రోజుల్లో. రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఒక కంపెనీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ, గోల్డ్ అండ్ జ్యువెలరీ డీల్ చేసే కంపెనీ, అతి పెద్ద కంపెనీ ఇండియాలో. ఇది లిస్టెడ్ కంపెనీ స్టాక్ మార్కెట్ లో. ఇక్కడ ఒక షేర్ హోల్డర్ కి అనుమానం వచ్చింది, బాబు అన్పెయిడ్ బిల్స్ పెడుతున్నావు, లావాదేవీల గోల్మాల్ ఉంది అని డౌట్ వచ్చింది. క్లియర్ డౌట్, స్పష్టమైన డౌట్ ఉంటే సెబీకి కంప్లైంట్ ఇచ్చాడు. స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇస్తే ఆన్లైన్ కంప్లైంట్ కాబట్టి సెబీ చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూడకపోతే బయట విదేశాల్లో ఇజ్జత్ పోతుంది. కాబట్టి ఆ సెబీ విచారించింది. విచారిస్తే చాలా ఘోరమైన ఇది జరిగింది. ఏం కనబడింది? సెబీకి 15.18 lakh crores, వినండి, 15.18 lakh crores రెవెన్యూ చూపించిన ఈ కంపెనీ, రెవెన్యూ ఆదాయం చూపించిన ఈ కంపెనీ 15.15 lakh crores రెవెన్యూ కి డాక్యుమెంట్స్ లేవు, సరైన డాక్యుమెంట్స్, వెరిఫైయబుల్ పేపర్స్ లేవు అని చెప్పింది సరి. అంటే 99.8% రెవెన్యూ ఆదాయం అంత గోల్మాల్, బోగస్, ఆధారాలు లేవు అని చెప్పింది సరి. ఈ కంపెనీకి ఇంకోటి ఏమంటే సబ్సిడీస్ అంతా సబ్సిడీస్ ఉన్నాయి. సబ్సిడీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? విదేశాల్లో ఉన్నాయి. ఉదాహరణకి వెల్కమ్ బిఎస్ఏ అని ఒక కంపెనీ స్విట్జర్లాండ్ లో ఉంది. అంటే ఏం తేలింది? నువ్వు ఏదైతే ఆదాయం చెప్తున్నావో ఆ సబ్సిడీలో కూడా ఆదాయం కనబడాలి కదా, లేదు. ఇది చూపించిన ఆదాయం సబ్సిడీని జనరేట్ చేయలేదు. సో ఆ వెల్కమ్ బి కంపెనీ హాస్ నాట్ జనరేటెడ్ ద రెవెన్యూస్ విచ్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ హావ్ షోన్ ఇన్ ద డాక్యుమెంట్స్, దర్ఫోర్ దట్ ఇస్ బోగస్ అని తేలింది. ఏంటంటే సెబీ ఏం చెప్పింది? రాజేష్ గారు, మీరు రాజేష్ మెహతా ఆయన పేరు, మీరు చైర్మన్, మీరు ప్రస్తుతం మీ పైన నిషేధం వహిస్తున్నాం, మీరు సెక్యూరిటీస్ లావాదేవీలు మీరు డీల్ చేయవద్దు అని నిషేధాజ్ఞలు ఇచ్చింది. ఇదో భాగం. రాజేష్ మెహతా ఏమంటాడు? మేము ప్యూర్, వీఆర్ కరెక్ట్, మా దగ్గర ఏం తప్పుడు ఆధారాలు లేవు, అన్ని వీఆర్ డూయింగ్ కరెక్ట్లీ, మేమంతా ప్రూఫ్స్ ఉన్నాయి, మేము చూపిస్తాం. మరి ఇన్వెస్టిగేషన్ లో చూపించాలి కదా, చూపించలేదు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? 15.5 lakh crores స్కామ్ అంటే ఈ రోజు భారతదేశంలో అతి పెద్ద కార్పొరేట్ స్కామ్ అనేది కనబడుతుంది ఇక్కడ. సో స్టాక్ మార్కెట్ షేర్లు పడిపోయినాయి. అదే స్టాక్ మార్కెట్ లో షేర్ నాయకులైన మిడిల్ క్లాస్ షేర్లు ఎవరైతే కొన్నారో వాళ్ళకంతా లాస్. ఏంటంటే మీ కంపెనీ సెబీలో కట్టుబడి ఉన్న కంపెనీలు, లిస్టెడ్ కంపెనీలు కాబట్టి అన్ని కరెక్ట్ గా ఉంటాయి, సెబీ అన్ని చూసుకుంటుంది అని నమ్ముతారు. కానీ ఇక ఎవరేం చూసేది లేదు, అంతా గోల్మాల్ చేస్తుంటారు. ఎవరో కంప్లైంట్ ఇస్తే తప్ప తెలిసింది ఈ భాగం. మరి కంపెనీ ఇలా చేస్తే ఈ కంపెనీకి ఇంకొకటి ఏమంటే మోడీ ప్రభుత్వం పిఎల్ఐ కూడా ఇచ్చింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అని మనకు తెలుసు, కొన్ని కంపెనీలకు ఇచ్చింది ప్రభుత్వం. మీరు కొత్త ఉద్యోగాలు ఇస్తే మేము మీకు ఇన్సెంటివ్ ఇస్తాం అని డబ్బులు ఇచ్చారు. 2 లక్షల వేలాది కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు. దాంట్లో ఈ కంపెనీ పిఎల్ఐ కూడా తీసుకుంది. దీనికి అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్ అనే ఆ ప్రోడక్ట్ తయారు చేయడంలో కొంతమందిని ఉద్యోగాల్లో పెట్టుకుంది కాబట్టి దాన్ని కూడా ఆ రకంగా పిఎల్ఐ ఆల్సో. ఇప్పుడు పిఎల్ఐ కూడా స్టాప్ చేయాలి. ఆ కంపెనీకి ఏదైనా బోగస్ కంపెనీ, సో అన్ని బోగస్ ఉంటాయి. ఇప్పుడు అందరికీ డౌట్ వస్తుంది, ఇన్నాళ్ళ తర్వాత సెబీ ఎందుకు తీసుకుంది? సెబీ మర్చిపోవచ్చు కదా, ఎవరో కంప్లైంట్ ఇస్తే ఏమైంది, వదిలేయచ్చు కదా అంటే లేదు. ఈ కంప్లైంట్ ఆన్లైన్ కాబట్టి ఇది మొత్తం బహిర్గతంగా అయిపోయింది. వాళ్ళు ఆన్లైన్ లో అని చెప్పారు. ఫారిన్ కంపెనీలు ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు సెబీ యాక్షన్ తీసుకోకపోతే ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీ పోతుంది. ఈ ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీ పోతుంది. ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీ పోతే ఇన్వెస్టర్స్ రావడం వేయడం లేదు. ఇన్వెస్టర్స్ అంతా ఇప్పుడు ఆల్రెడీ వెళ్తున్నారు, మనం చూస్తున్నాం. ఎఫ్ఐఐస్, ఎఫ్డిఐస్ అంతా వెళ్ళిపోతారు. ఇంకా వచ్చే వాళ్ళు కూడా రారు, ఇంకా ఎక్కువ మంది వెళ్ళిపోతారు. కాబట్టి సెబీ అనేది తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇష్టం ఉందా లేకున్నా అనేది మనకు తెలుస్తుంది. అంత పెద్ద ఘోరమైన స్కామ్ ఈ రోజు జరుగుతుందంటే ఎంత ఒక విడిగా మార్కెట్ విధానానికి పాలసీలన్నీ ఉపయోగపడుతుంది. ఎవరు ఎట్లా పోయినా దున్నుకోండి, మొత్తం దోచుకోండి అని చెప్పిన పాలసీస్ వల్ల వీళ్ళందరూ ఇట్లా దోచుకుంటున్నారు.